సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనబడి చాలా రోజులు అయిపోయింది సార్. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. మోర్ దెన్ 1 year అయిపోయింది కదా సార్. 1 year పైన అయిపోయింది అనుకోండి. 1 year కాలేదు కానీ వార్ 2తో ఆయన ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ వార్ 2 అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఫెయిల్యూర్ మూవీ అది వాస్తవానికి. మిక్స్డ్ టాక్ అది కూడా అక్కర్లేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ వెంచర్ అది. దాంతో ఒక రకంగా ఆయన అభిమానులు డీలా పడ్డారు. ఆయన కూడా కొంచెం అంటే దాని మీద కొన్ని అంచనాలు ఉన్నాయి ఆయనకి. అంటే ఆ సినిమా డెఫినెట్గా తన బాలీవుడ్ మార్కెట్ని అంటే పాన్ ఇండియా మార్కెట్ని నిలబెట్టేటువంటి సినిమా అవుతుంది అని నమ్మాడు ఆయన. ఈ తన పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరిచే సినిమా అనుకున్నది ఇబ్బంది పెట్టేసరికి ఆయన కొంత గందరగోళానికి గురైన మాట వాస్తవమే. అయితే అదే టైంలో ఈ దేవర 2 ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక చర్చ జరిగింది. దేవర 2కి సంబంధించి అంటే దేవర 1 యాక్చువల్గా అది సాధించిన డబ్బులు 500 కోట్లు అనేది కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులే తప్ప హిందీ బెల్ట్ నుంచి పెద్దగా ఆయన సాధించింది ఏం లేదు. అది ఆ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపించలేదు. దానికి రీజన్స్ ఏవైనా కావచ్చు. అంటే ప్రమోషన్లో కొంత వెనకబడిందా, జనాల అటెన్షన్ని గ్రాప్ చేయడంలో ఫెయిల్ అయిందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కంటెంట్ కూడా వాళ్ళకి కరెక్ట్ అయిందో లేదో అనుమానం వచ్చినటువంటి పరిస్థితి. అందుకని ఆ 2 అనేటువంటి కార్యక్రమం జోలికి వెళ్ళటానికి కొంత సంశయానికి గురయ్యారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 2 ఉండబోతోంది అని చెప్పారు. దేవర 2 ఉండబోతోంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా ముగియగానే ఆయన దేవర 2కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవర 2 విషయంలో వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే పుష్ప 1కి కూడా తెలుగు ప్రాంతాలలో డివైడ్ టాకే వచ్చింది. హిందీ మార్కెట్లో అది యునానిమస్గా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది. ఇక్కడ డివైడ్ టాక్ వచ్చిన తర్వాత 2కి చాలా కేర్ తీసుకున్నారు. ఒక 3 ఏళ్ళు టైం తీసుకుని ప్రాపర్గా డిజైన్ చేసి ఎక్కడా కూడా మిస్ఫైర్ కాకూడదు అని ఒక ప్రాపర్ లాంచ్ చేసి భారీ విజయం సాధించారు. ఇప్పుడు దేవర 2తో దాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నాడు. అందుకని కొరటాల శివ మీద ఆ ప్రెజర్ ఉంది ఇప్పుడు. అంటే పుష్ప 2 రేంజ్ సక్సెస్ ఒకటి ఇచ్చి తీరాలి ఆయన. తను బయటకు రావాలి, కొరటాల శివ బయటకు రావాలి. ఎన్టీఆర్కి ఒక భారీ విజయాన్ని, అది పర్టికులర్గా పాన్ ఇండియా మార్కెట్లో ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. ఆయన ఇచ్చి తీరాలి. చిన్న సినిమాలు చేయడు, లోకల్ మార్కెట్ సినిమాలు లేవు ఆయనకి. చేస్తే పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా మార్కెట్ కోసమే చెయ్యాలి. అది సిన్సియర్గా జరిగితే ఆ మార్కెట్ అడ్వాంటేజ్గా మారి 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది సినిమా. 1000 కోట్ల క్లబ్కు తక్కువ సినిమాలు చేసే పరిస్థితుల్లో ఎన్టీఆర్ లేడు. అందుకని ఆయనకు ఒక కీలకమైన విజయం కోసం చూస్తున్నాడు. అది ఏ రూపంలో వస్తుంది అనేది చూడాలి. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు డ్రాగన్ అనే సినిమా ప్రశాంత్ నీల్తో చేస్తున్నాడు ఆయన. ఈ ప్రశాంత్ నీల్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. కంపారిటివ్గా ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలకి భిన్నమైన కథతో వస్తుంది అని చెప్తున్నారు. డార్క్ షేడ్ లో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అన్ని కూడా డార్క్ షేడ్ లో ఉంటాయి తనదంతా. ఈ సినిమాలో ఆ డార్క్ షేడ్ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. 2027 అనుకోవాలా 28 అనుకోవాలా సార్? మరి 27 అనే అనుకోవాలి. 27లో ఏదో టైంలో ఆ సినిమా, అంటే వాళ్ళు ఆల్రెడీ సమ్మర్ ఆ టైంలో రావాలని అనుకుంటున్నారు. ఇయర్ ఎండింగ్లో బహుశా ఈ సినిమా వచ్చేస్తుంది దేవర 2. ఈ 26లో అంటున్నారా మీరు? 27 ఎండింగ్ లో దేవర 27 ఎండింగ్కి, ఇది 27 సమ్మర్లో వచ్చేస్తుంది. సో అంటే ఇప్పటివరకు చాలా రోజులైంది ఒక హీరో 1 yearలో 2 మూవీస్తోని రావడం అనేది ఇంతవరకు కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అది ఆగిపోయింది సార్. ఆ సాంప్రదాయం అనేది లేదు. కొంతమంది చేస్తున్నారు, కొంతమందికి సాధ్యం కావట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ పెట్టుకోవచ్చు వాళ్ళు డ్రాగన్ సినిమా. ఏం జరుగుతుందంటే ఇంకా టైం ఉంది కాబట్టి, సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి ఇయర్ ఎండింగ్ లోపు ఆయన ప్రశాంత్ నీల్ సినిమాని రిలీజ్ చేయడం ద్వారా తన మార్కెట్ని స్థిరపరచుకుని ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్కి అది హెల్ప్ అయ్యేలాగా చూసుకుని దేవర 2కి హెల్ప్ అయ్యేలాగా చూసి దేవర 2 కూడా పాన్ ఇండియా మార్కెట్లో కొంత పుష్ప 2 తరహా రిజల్ట్ని రాబట్టగలిగితే ఆ దరిదాపులకు వెళ్ళినా చాలు. ఆ తర్వాత సినిమాతో ఆయన తిరిగి మార్కెట్లో నిలబడిపోతాడు. త్రివిక్రమ్ చేయబోతున్నది సినిమా. త్రివిక్రమ్కి పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయాలనే కోరిక ఉంది. ఆ కోరికను ఎన్టీఆర్తో తీర్చుకోవాలనుకుంటున్నాడు ఆయన ఈ పౌరాణిక సబ్జెక్టుతో. సో అది కూడా వర్కౌట్ అయితే మళ్ళీ ఆయన ఈ వార్ 2 క్రియేట్ చేసిన క్రైసిస్లోంచి ఈజీగా బయటకు వచ్చేస్తాడు.